నిరంజన్ దగ్గరికి వెళ్ళారు. ఎవరు కూడా ఒకళ్ళు కూడా ఒక మాట మాట్లాడలేదు, ఎందుకంటే పొలిటికల్ థింగ్ కాదు. అభిమాని దగ్గరికి వెళ్ళారు. తర్వాత భద్రకాళి టెంపుల్ ను దర్శించుకున్నారు. అయితే ఇంతకుముందు కార్యాలయం ఉండేది 2018-20 వరకు కూడా 2021 వరకు కూడా ఇక్కడ ఆఫీస్ ఉండేది. ఆ ఆఫీస్ని తీసేశారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే నన్ను గిల్లితే నేను ఊరుకోను, నన్ను రావద్దంటారా. కొంచెం జిద్దుగాడు పవన్ కళ్యాణ్, జిద్దు చాలా ఎక్కువ. మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి 3 పెళ్లిళ్ళు అదే మాట్లాడినప్పుడు కూడా 4 పెళ్లిళ్ళు అని మాట్లాడితే ఎవరు 3 పెళ్లిళ్ళు అయిన తర్వాత 4వ పెళ్ళని నువ్వా అని చెప్పి కామెంట్ చేసిన సందర్భం ఉంది. సో ఆయన ఏమంటారు కొంచెం ఏమంటారు తను ఇబ్బంది పెట్టే వాళ్ళు అంత లైట్ గా తీసుకోరు, మైండ్ లోకి దిల్ మీద తీసుకున్నారు. అప్పట్లో శ్రీరెడ్డి కామెంట్స్ కూడా ఏ విధంగా తీసుకున్నారో మనం చూసాం. అవి టెలికాస్ట్ చేసిన ఛానల్స్ ని వాటిని ఏ విధంగా చేశారో మనం చూసాం.